స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొదటిసారి జనగణనలో కులగణనను చేరిస్తే ప్రతి 10 సంవత్సరాలకు మీ లెక్క ఆటోమేటిక్గా తేలిపోతుంది. ఓసారి ఓ నలుగురు నమోదు చేయించకపోతే మళ్ళీసారి నమోదు చేయించుకుంటారు. ఇవాళ నేను ఒక లెక్క తేల్చిన, రేపు 26లో జనగణనలో కులగణనను చేర్చి మోడీ గారు దేశం మొత్తం లెక్క తేల్చారంటే పక్కా మీ లెక్క తేలుతుంది. ఒకవేళ ఇవాళ శ్రీనివాసో లేకపోతే ఇంకోరో ఊర్లో లేరు నమోదు చేయించుకోలే, రేపు జనగణనలో శ్రీనివాస్ నమోదు చేయించుకుంటే ఆటోమేటిక్గా దాని నెంబర్ పెరుగుద్ది. నేను మొదటిసారి పబ్లిష్ చేసినప్పుడు 56.33 ఉండే, నేను సెకండ్ టైం మళ్ళీ నమోదు చేయించినాక 56.36 అయింది. 3.3% ఈరోజు ఇంక్రీజ్ అయింది నేను మొదటిసారి రెండోసారి చేసినప్పటికీ. ఎందుకంటే చేసుకోని వాళ్ళు ఎప్పుడైతే ఈ లూప్లోకి వచ్చారో ఆటోమేటిక్గా పర్సెంట్ ఇంక్రీజ్ అయింది. సో చెయ్యకుంటే ఎవరైనా బయట ఉంటే వాళ్ళ లెక్క నేను చెప్పలేను. నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా, నా దగ్గరికి ఎవరైతే సెల్ఫ్ డిక్లేర్ డేటా ఉందో నేను దీన్నే పర్సెంటేజ్ కింద విడగొట్టి చెప్పగలను. నేను రానోళ్ళను లేనోళ్ళను ఊహించి ఇందులో లెక్క రాయలేను. ఆ లెక్క రాస్తే కోర్టులో 5 నిమిషాలలో ప్రూవ్ చేస్తాడు ఎవడని. అసలు ఇందులో నమోదు చేయించుకున్న వాళ్ళ లెక్క కట్టి తప్పుడు లెక్కలు కట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మూలాలకే మోసం వస్తుంది, మొదటికే మోసం వస్తుంది. అది మీకు ఏ రకంగా ఉపయోగపడదు. మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, ఎవరన్నా దూషించినా, ఎవరైనా మీ లెక్క ఎక్కువ ఉందని చెప్పినా. 56.36% బీసీ రిజర్వేషన్లు బీసీ జనాభా ఉందని లెక్క మొదటిసారి తేలింది. 56.36% అని నేను తేల్చిన లెక్క. మండల్ కమిషన్ కూడా 52% అని చెప్పింది. 52% బీసీలు ఉన్నారు, 27% రిజర్వేషన్లు ఇవ్వండి. మండల్ కమిషన్ ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్. చిరంజీవి గారు ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఆస్క్ హిమ్ టు గో త్రూ దట్ రిపోర్ట్. మండల్ కమిషన్ హెస్ గివెన్ ఓన్లీ 52% ఫర్ బీసీస్ population. I have given 56.36, 17.45 SCs కి ఇచ్చిన, 10.08 STs కి ఇచ్చిన, 15.29% సంథింగ్ అప్పర్ కాస్ట్లకు వచ్చిన. ఇప్పుడు డేటా మొత్తం పర్ఫెక్ట్ చేసినాము. దాచిపెట్టి మూసిపెట్టి చేయాల్సిన అవసరమే లేదు. వాయిదాలే వేయదలుచుకుంటే మీ లెక్కనే తేల్చదలుచుకుంటే 10 ఏళ్ళు కూడా ఈ చిక్కుముడి తెలియనన్ని చిక్కుముళ్ళు వేయవచ్చు. అంత తెలివితేటలు ఉన్న వాళ్ళు మన చుట్టూ ఉన్నారు కదా. 10 నెలల్లోనే మీ లెక్క ఎందుకు తెల్చి టేబుల్ చేసినా, ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసినా, ఎందుకు రీసెంట్ నోటిఫికేషన్స్ అన్నీ పోస్ట్ పోన్ చేసినా, మనం పోయినవి ఇచ్చినవి ఇచ్చి ఇది తేల్చి కొత్త నోటిఫికేషన్లు ఇద్దాం, దీని ప్రకారం అమలు చేద్దామని. ఇందులో మా వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఏముంది? నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది? మాకు వేరే ఏం ఉద్దేశాలు ఆపాదించకండి. నేను మిత్రులందరూ కూడా చెప్పేది, మీకు ఏం కావాలనో కొట్లాడండి, మీరు అడగండి, మీరు లాజికల్గా ఏం కావాలో చెప్పండి ప్రభుత్వంతో. ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది. మీ అందరు మేము కలుస్తూనే ఉన్నాం కదా, మిమ్మల్ని కలవకుంటే ఎప్పుడన్నా ఉన్నామా? మేమన్నా లోపలగా ఎక్కడో ఒక దగ్గర చుట్టూతా నిర్మించుకునేమన్నా ఉన్నామా? హనుమంతరావు గారు చెప్తే ఎంబడే ప్రగతి భవన్ తీసి జ్యోతిరావు పూలే భవన్గా మార్చలేదా? దాని చుట్టూతోనే ఇనుప కంచెలు పలగొట్టలేదా? దాంట్లోనే కదా మీ సమావేశం పెట్టించింది. మీ అందరిని పిలిపించి అందరిని మాట్లాడించి వారానికి 2 రోజులు ఇది కూడా పెట్టి పాలన ప్రజలు వచ్చి విజ్ఞప్తులు ఇచ్చుకోండి అని. అది జ్యోతిరావు పూలే పేరు హనుమంతరావు గారు చెప్పంగానే ఎంబడే పెట్టలేదా? ప్రజలకి ఉన్న సిస్టమ్ని కంప్లీట్గా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూనే ఉన్నాం కదా. పొన్నాళ్ళ లక్ష్మే, బొత్స సత్యనారాయణ, వి హనుమంతరావు గారు, కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు, మన దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మహేష్ గౌడ్ గారు ఉన్న హైయెస్ట్ అధ్యక్షులు ఎవరైనా మీరే అయినరు కదా. ఎవరైనా చూడు, మీరు కాంగ్రెస్ ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు పీసీసీ అధ్యక్షులు ఎవరెవరు అయినరో లిస్టు తీసుకోరు. మల్లికార్జున్ గారు, గౌడ్ తెలుసు మా ఎంపీ. సో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ తెలంగాణ రాష్ట్రం కాగానే పొన్నాల లక్ష్మయ్య గారినే కదా వేసింది. అంతకంటే ముందు కూడా అప్పుడు అంటే హిస్టారికల్గా కూడా కాంగ్రెస్ పార్టీ అసోసియేటెడ్ విత్ ఓబీసీస్. ఇది హిస్టారికల్గా ఒక కనెక్షన్ ఉంది. ఈ నేళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే ఈ సెక్షన్స్ సపోర్ట్ చేయకుండా అధికారంలో ఎవరు కొనసాగరు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఈ వర్గాలకు న్యాయం చేయాలన్నదే. ఏమీ లేనప్పుడు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 26% వచ్చింది, 26% 29 అయింది, 29 42 అయింది, 42 రేపు 56 కావచ్చు. మీరు ఈ పరిణామ క్రమంలో వచ్చేది తీసుకొని కావాల్సింది అడగాలి. కానీ మీరు ఏదో అడగాలని వచ్చేది కూడా తీసుకోకపోతే ఎవరు నష్టపోతారా?
ఊర్లలో మోటు సామెత ఉంది, చెరువు మీద అలిగితే ఏమవుతుంది? ఎవరికి నష్టము? నన్ను తిడితే ఏమొస్తుంది చెప్పు? నేనేదో ప్రయత్నం చేస్తున్నా, అందరిని కూడగట్టుకొని తీసుకొస్తున్నా. వద్దనేటోడు వచ్చి చూసినావా నువ్వు ఇంత అయితే తిట్లు తినోగా సరిపోయిందని, తిక్క కుదిరిందని వచ్చి అంటూరు. నేను మీ విజ్ఞప్తి ఒక్కటే, మీరు ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం మాట్లాడకండి. ఎవరినో అనుమానించో ఎవరినో అవమానిస్తే మీకు వచ్చే లాభం లేదు. మీ హక్కు, మీ హక్కు అది, మీ లెజిటిమేట్ రైట్ మీరు అడగండి, మీరు తీసుకోండి. కొద్దిగా ఎట్లొస్తే అట్లా తీసుకొని మిగతాది అడుగుండ్రి. నేను అడగొద్దు అంటలేను, కొట్లాడొద్దు అంటలేను. దీని ఒక ప్రాసెస్లో, ఎందుకంటే మనం ఒక ఏమంటారు వెల్ ఎడ్యుకేటెడ్ సొసైటీలో మనం ఉన్నాం, ఆటవిక రాజ్యంలో లేవు. మనం ఏది పడితే అది మాట్లాడడం, దీని మొత్తాన్ని అనుమానించి ఈ మొత్తం ప్రాసెస్నే తప్పు పడితే, మొత్తం ప్రాసెస్ తప్పు పడితే గుడుసుని ఇంతకు మించిన ప్రాసెస్ నాకు తెలియదు. ఇక ఈ ప్రభుత్వానికే తెలియదు. ఈ ప్రభుత్వం చేసిన ప్రాసెస్ మొత్తం మీరు తప్పు పట్టిరు అనుకో, మళ్ళా మొదటికి వస్తుంది. మళ్ళీ మొదటికి వచ్చి ప్రక్రియ మొదలు పెట్టాలనుకోరు. దీని మీద ఇంకా బెటర్గా ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రు. పోయే కొద్ది పరిణామ క్రమంలో మనం సవరించుకోవాలనుకున్నప్పుడు సవరించుకున్నాం. 100 పైగా సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ఎందుకు? మనకి ఎట్లా పరిపాలన సౌలభ్యం కావాలనో దాన్ని సవరించుకుంటూ, దాని స్ఫూర్తిని పోనీయకుండా దాన్ని సవరించుకుంటూ ముందుకెళ్ళాం. ఇవాళ కూడా ఈరోజు ఈ కులగణన అనేది ఇదే బైబిల్, ఇదే ఖురాన్, ఇదే భగవద్గీత, దీంట్లో అమెండ్మెంట్స్ చేసుకోండి. రేపు పొద్దుగాల